బ్రిటన్ న్యూస్ కి స్వాగతం. బ్రిటన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ వరూదు కళ్యాణి ప్రెస్ మీట్. ఏకశిలా నగర్ ఘటనపై నాంపల్లి పార్టీ ఆఫీసులో ఈటెల రాజేందర్ ప్రెస్ మీట్. నల్గొండలో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్. మంత్రి లోకేష్ కు చిరు బర్త్డే విషెస్. చెక్ బౌన్స్ కేసులో రామ్ గోపాల్ వర్మకు 3 నెలల జైలు శిక్ష. డీటెయిల్స్ చూస్తే రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ వరూదు కళ్యాణి ప్రెస్ మీట్. ఒక దివ్యాంగురాలైన మైనర్ బాలిక మీద ఒక అతను మద్యం తాగి అత్యాచారం చేయడం జరిగింది. అలాగే ఇంకో మైనర్ బాలికని కారులో తీసుకెళ్లి బలవంతంగా అత్యాచారం చేయడం మనం చూసాం. అలాగే తీసుకుంటే ఇంకో విషయం, తిరుపతి జిల్లాలో తీసుకుంటే సూలూరుపేటలో ప్రభుత్వ హాస్పిటల్లో ఒక వ్యక్తి మద్యం తాగి హాస్పిటల్లో వీరాంగం సృష్టించి మహిళల మీద దాడి చేయడం జరిగింది. అలాగే కర్నూలు జిల్లాలో తీసుకుంటే కోడుమూరు మండలం ప్రాథమిక పాఠశాలలో గవర్నమెంట్ టీచరు అక్కడున్న పిల్లల మీద లైంగిక దాడికి ప్రయత్నించడం. ఎంత దురదృష్టకరమైన సంఘటనలు ఈ రాష్ట్రంలో వినాల్సి వస్తుందో మనం చూస్తూ ఉన్నాము. తీసుకుంటే ఈ కూటమి ప్రభుత్వానికి ఇన్ని సంఘటనలు జరుగుతున్నా కనీసం చలనం లేదు. హోమ్ మినిస్టర్ గారు అయితే ఎప్పటిలాగే ఈ కొత్త సంఘటనలకు కూడా పిఆర్ఓతో ఒక ప్రెస్ స్టేట్మెంట్, మేము చర్యలు తీసుకుంటాము అని. ఏమి చర్యలు తీసుకున్నారు? 8 నెలలు అయింది. 8 నెలల్లో ఇన్ని క్యాబినెట్ మీటింగ్స్ జరిగాయి. దీనికోసం మహిళల రక్షణ కోసం ఎటువంటి చర్యలైనా మీరు తీసుకున్నారా? ఎటువంటి యాక్షన్ ప్లాన్ లేదా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన దిశ వ్యవస్థని మీరు నిర్వీర్యం చేసేశారు. దానికి సమాంతర వ్యవస్థనో దానికి సరిపోయిన వ్యవస్థనో ఏమైనా తీసుకొచ్చారా? ఉన్న వ్యవస్థలు లేకుండా చేసేసి కొత్త వ్యవస్థల్ని మహిళల రక్షణ కోసం మీరు తీసుకురాకపోవడం వలన భద్రత ఎంత ఘోరంగా ఉందో మనందరము చూస్తూ ఉన్నాం. ఇన్ని వరుస సంఘటనలు, రోజుకి 50-60 సంఘటనలు మహిళల మీద దాడులు కానీ అత్యాచారాలు కానీ హత్యలు కానీ జరుగుతున్నాయని ప్రభుత్వమే మొన్న అసెంబ్లీ సెషన్స్ లో చెప్పడం జరిగింది. అంటే గంటకు 2-3 సంఘటనలు మహిళల మీద ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. దీని అన్నిటికీ కారణం ఏంటి? మద్యం ఏరులై పారుతూ ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బెల్ షాప్స్ అనేవి విచ్చలవిడిగా కనిపిస్తూ ఉన్నాయి. 50,000కు పైగా బెల్ షాప్స్ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెట్టడం జరిగింది. తక్షణమే బెల్ షాప్స్ తగ్గించాలి. అసలు మొన్న సంక్రాంతి జరిగింది, గతంలో ఎన్నడూ జరగనంత మద్యం అమ్మకాలు జరిగాయి. ఎందుకంటే బెల్ షాప్స్ విచ్చలవిడిగా ఉండడం వల్ల మద్యం అవైలబిలిటీ పెరిగిపోయింది. ఎనీ టైం మనీ లాగా ఎనీ టైం మద్యం అనేది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కనిపిస్తూ ఉంది. మద్యం వెచ్చలవిడిగా దొరకడం వలన వీళ్ళు మద్యానికి బానిసయి ఇలాంటి దుర్మార్గులు మహిళల్నే టార్గెట్ చేసి దాడులు చేయడం కానీ, లైంగిక దాడులు చేయడం కానీ, అత్యాచారాలు చేయడం కానీ, హత్యలు చేయడం కానీ మనం చూస్తూ ఉన్నాము. తీసుకుంటే ఈ రాష్ట్రంలో 80% ఇలాంటి సంఘటనలు మద్యం మత్తులో చేసినవే. అలాగే తీసుకుంటే గంజాయిని హోమ్ మినిస్టర్ గారు చెప్పారు, గంజాయిని 100 రోజుల్లో అరికడతామని. చూసుకుంటే ఆవిడ నివాసం ఉంటున్న విశాఖపట్నంలో జైలు ఉంది, జైల్లో గంజాయి పండిస్తున్నారు. అలాగే ఆవిడ నివాసం ఉంటున్న విశాఖపట్నంలో కేజీహెచ్ బ్యాక్ సైడ్ గంజాయి పండిస్తూ ఉన్నారు. అసలు ఆవిడ నివాసం ఉంటున్న విశాఖపట్నంలో ఈ భీమిలి నియోజకవర్గం ఉంది. ఇలాంటి సంఘటనలు మనం చూస్తూ ఉన్నాము. ఏకశిలా నగర్ ఘటనపై నాంపల్లి పార్టీ ఆఫీసులో ఈటెల రాజేందర్ ప్రెస్ మీట్. గట్కేసర్ మండలం ఏకశిలా నగర్లో నిన్న జరిగినటువంటి సంఘటన విషయంలో పత్రికా సమావేశం, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సమావేశానికి విచ్చేసినటువంటి సోదరులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పెద్దలు, మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు, జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటెల రాజేందర్ గారు, అదేవిధంగా స్థానికంగా ఉండేటువంటి నాయకులు ఎక్స్ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి గారు, మురళీధర్ గౌడ్ గారు, సీనియర్ నాయకులు నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు, అదేవిధంగా సునీత గారు స్పోక్స్ పర్సన్, కళ్యాణ్ గారు గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కళ్యాణ్ గారు, వీరితో పాటు రాజమౌళి గారు సీనియర్ నాయకులు,
అదేవిధంగా నిన్న జరిగినటువంటి సంఘటనలో బాధితులు ఉన్నటువంటి కవిత గారు, రజిత గారు, అదేవిధంగా తహరా బేగం గారు, స్వయం ప్రభ గారు, మిగతా వెనకాల కళ్యాణి గారు, మిగతా వెనకాల ఉన్నటువంటి అనేక మంది బాధితులు, జుబేర్ గారు, చాలామంది బాధితులు కూడా రావడం జరిగింది. వాళ్ళు శివారెడ్డి గారు, ఈ రకంగా మల్లికార్జున్, దీంతోపాటు ఇంకా అనేక మంది సీనియర్ నాయకులు రావడం జరిగింది, బాధితులు రావడం జరిగింది. ఈ పత్రికా సమావేశాన్ని ఉద్దేశించి పెద్దలు ఈటెల రాజేందర్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. నిన్న జరిగిన సంఘటన మీద తెలంగాణ వ్యాప్తంగా చర్చోపచర్చలు జరిగినాయి. బెస్ట్ జడ్జెస్, అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే కాబట్టి ప్రజలకు నిన్న జరిగిన సంఘటన మీద వాస్తవాలు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి వందల మంది బాధితులు ఇవాళ మేము ఇక్కడ ప్రెస్ మీట్ని నిర్వహిస్తూ ఉన్నాం. కొన్ని పత్రికలలో అనుకూలంగా, కొన్ని పత్రికలలో వ్యతిరేకంగా, కొన్ని టీవీ ఛానల్లో సొంత కవిత్వాలు రాసి చిత్రీకరించే ప్రయత్నం చేశారు. సరే, అవన్నీ వాళ్ళ విజ్ఞతకు వదిలిపెడతాం. నేను పార్లమెంట్ సభ్యుడిగా గెలిచిన తర్వాత 6 నెలలుగా ఒక పార్లమెంట్ సమావేశాలు జరిగినప్పుడు తప్ప ఎక్కడ బయటికి పోలేను. ప్రతి నిత్యం ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ఈ పార్లమెంట్లో జరిగినటువంటి అనేక రకాల దుర్మార్గాల మీద, పేదల కన్నీళ్ళ మీద, పేదల దుఃఖం మీద నేను ఎట్లా ఫైట్ చేస్తున్నా మీరు అంతా చూసిండ్రు. వచ్చుడే రేవంత్ రెడ్డి సర్కార్ హైడ్రా అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి అకారణంగా, అన్యాయంగా, దుర్మార్గంగా 40 ఏళ్ల క్రితం, 50 ఏళ్ల క్రితం నల్గొండలో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్. మరి టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కల్వకుంట్ల తారక రామారావు గారు మంచి ఆలోచనతో మరి ఖచ్చితంగా పర్మిషన్ ఇచ్చిన తర్వాతనే ఉమ్మడి నల్గొండ జిల్లాలో రైతు మహాధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. మరి 21వ తారీఖు నుంచి మీరు చూస్తూ ఉన్నారు ఈ నల్గొండ జిల్లాలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా. మరి కేటీఆర్ గారి రైతు మహాధర్నా అంటేనే ఇలా భయపడే స్థాయికి ఇలా కాంగ్రెస్ పార్టీ మరి రేవంత్ రెడ్డి గారు వచ్చిన సందర్భం, మరి అదేవిధంగా మంత్రులందరూ కూడా ఉలికి పడుతూ ఉన్నారు. కేటీఆర్ గారి ధర్నా అంటేనే ఉలికి పడుతున్నటువంటి సందర్భం. మరి ఆ యొక్క రైతు మహాధర్నా ఆ రోజు మరి వెంటనే లంచ్ మోషన్ ఇస్తే మరి ఈరోజు తీర్పు ఇవ్వడం జరిగింది. రేపు 28వ తారీఖు 11 గంటల నుంచి 2 గంటల వరకు క్లాక్ టవర్ సెంటర్లో మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించవచ్చని హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. మరి దాన్ని దృష్టిలో ఉంచుకొని రేపు 28వ తారీఖు నాడు మరి కల్వకుంట్ల తారక రామారావు గారు మరి నల్గొండకు రైతు మహాధర్నా కార్యక్రమానికి రాబోతున్న సందర్భంలో మరి ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాను, భారీ ఎత్తున కదిలి రావాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ కళ్ళబొల్లి మాటలు, అబద్ధపు హామీలు, మరి ఇచ్చినటువంటి ఎగవేత కార్యక్రమాలని ఎవరైతే బెనిఫిషియర్స్ రాకుండా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ కూడా కథం దొక్కాల్సినటువంటి అవసరం ఉంది. మరి అటు రుణమాఫీ చేసినట్టే చేసి 30% రైతాంగానికే ఇవ్వడం జరిగింది. ఇంకా 60-70% రైతాంగానికి రుణమాఫీ జరగలే.
మరి అదేవిధంగా పెట్టుబడి సాయం మరి ఆనాడు కేసీఆర్ గారు ఇస్తున్నటువంటి ఎకరానికి 10,000 రూపాయలు 2 సందర్భాలలో ఇస్తున్నటువంటి సందర్భాన్ని మరి ఆ రోజు కాంగ్రెస్ అబద్ధపు మాటలు, మరి కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ 3 తర్వాత అధికారంలోకి వస్తే నేడు ఏపీ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా లోకేష్ కు మెగాస్టార్ చిరంజీవి ఎక్స్ ట్విట్టర్ వేదికగా బర్త్డే విషెస్ తెలిపారు. ప్రియమైన లోకేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు. తెలుగు ప్రజలకు సేవ చేయాలనే మీ నిర్విరామ కృషి, అభిరుచితో ఏపీ మరింత అభివృద్ధి సాధించేలా పాటుపడటం హర్షణీయం. మీరు చేసే అన్ని ప్రయత్నాలలో విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నానని, ఈ ఏడాది మీకు అద్భుతంగా సాగాలని కోరుకుంటున్నాను అని చిరు ట్వీట్ చేశారు. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఆంధేరి మెజిస్ట్రేట్ కోర్టు గట్టి షాక్ ఇచ్చింది. చెక్ బౌన్స్ కేసులో ఆర్జీవీకి 3 నెలలు జైలు శిక్ష విధించింది. అంతేకాక 3 నెలల్లో ఫిర్యాదుదారుడికి 3.72 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. అలా చేయని పక్షంలో మరో 3 నెలలు సాధారణ జైలు శిక్ష అనుభవించాలని కోర్టు పేర్కొంది. 2018లోని మహేష్ చంద్ర అనే వ్యక్తి వేసిన ఈ చెక్ బౌన్స్ కేసులో భాగంగా కోర్టు ఈ రోజు ఈ విధంగా తీర్పునిచ్చింది. గత 7 ఏళ్లుగా కోర్టులో వాదనలు జరుగుతూనే ఉన్నాయని, వర్మ మాత్రం ఏనాడు కోర్టులో హాజరు కాలేదని తెలుస్తోంది. దీంతో ఆగ్రహించిన కోర్టు ఆయనకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసి ఇలా తీర్పుని ఇచ్చింది. ఇదిలా ఉంటే రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం కంబ్యాక్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే తన సూపర్ హిట్ మూవీ సత్య రిలీజ్ సందర్భంగా ఆర్జీవీ రియలైజ్ అయ్యారు. తాను ఇంత గొప్ప సినిమాల్ని తీశానంటే నమ్మబుద్ధి కావటం లేదన్నారు. తనకు పరిశ్రమ ఇచ్చిన అవకాశాల్ని తాను ఉపయోగించుకోలేదని అన్నారు. మధ్యలో పిచ్చి పిచ్చి సినిమాలన్నీ చేశారని ఆయన పశ్చాత్తాపడ్డారు. ఇకపై తాను మంచి సినిమాలే తీస్తానని చెప్పుకొచ్చారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలోని గుడిబండలోని మాజీ ఎంపీపీ చింతా కవిత రాధారెడ్డి నివాసంలోని కోదాడ బీఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి శెట్టి సురేష్ నాయుడు అధ్యక్షతన జరిగిన మండల పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గులాబీ జెండా కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అని, రాష్ట్రంలో భవిష్యత్తు ఉన్న పార్టీ తమదేనని, మరలా అధికారంలోకి రావటం ఖాయమన్నారు. ప్రతి గడప గడపకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించి ప్రజల కోసం నిరంతరం పనిచేశామని, ఏడాది కాంగ్రెస్ పాలనలోనే ఏం కోల్పోయామో ప్రజలందరికీ తెలిసి వచ్చిందన్నారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని అభివృద్ధి సంక్షేమ పథకాలు కేసీఆర్ చేసి చూపించారని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో గులాబీ జెండా ఎగురవేస్తామన్నారు. కాంగ్రెస్ నాయకులు మరలా తాము అధికారంలోకి రాలేమని, పైనుంచి కింది స్థాయి వరకు ఎవరికి తోచినంత వారు దోచుకుంటున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తమ పార్టీ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసి సాగిస్తున్న పాలనను గడప గడపకు తీసుకువెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలన్నారు. పోరాటాలు బీఆర్ఎస్ కు కొత్తేమీ కాదని, పోలీస్ కేసులకు భయపడేది లేదన్నారు. మరలా పార్టీని అధికారంలోకి తీసుకుని వచ్చేందుకు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలన్నారు. ఈ సమావేశంలోని మాజీ ఎంపీపీ చింతా కవిత రాధారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ కోదాడ మండల ప్రధాన కార్యదర్శి శెట్టి సురేష్ నాయుడు, మండల కోఆప్షన్ సభ్యులు షేక్ ఉద్దండు, మాజీ పిఎస్సిఎస్ చైర్మన్ రమేష్, మాజీ సర్పంచ్ దొంగరి లక్ష్మీనారాయణ, మాజీ ఎంపీటీసీ గంట శ్రీను, దొంతగాని అప్పారావు, నారాయణరావు, అన్నం వెంకటరెడ్డి, కోటిరెడ్డి, బోసుబాబు, వరదారావు, మాజీ సర్పంచులు, గ్రామశాఖ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పండగ వచ్చింది, మన ఇంట్లో మనం సొంతంగా పండగ చేసుకోవాలనుకుంటే 1000 రూపాయలు కాదు 10,000 రూపాయలు ఖర్చు పెట్టాలని అంటే రేపే ఆధారం లేదు, రేపు వస్తుందనే నమ్మకం లేదు. ఇవాళ ఖర్చు పెట్టి అప్పు సపోజ్ చేసి ఇబ్బంది పడటం ఎందుకన్న ఉద్దేశంతో ఉన్న దాంట్లో సరిపెట్టుకుందామని చెప్పేసి పండగలను కూడా పరిమితం చేసుకున్నారు. పండగ వాతావరణం దసరా, దీపావళి, సంక్రాంతి మన నియోజకవర్గంలో కాదు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలలో అటువంటి వాతావరణమే అవపడలే. దానికి కారణం యథావిధిగా 2 కార్లకి ప్రతిసారి వచ్చే వాళ్ళకి ఇంతో అంతో పొలం ఉంటే రైతు బంధు పడే 5,000 చొప్పున ఎకరానికి 10,000 20,000 వాళ్ళకున్న స్తోమతను బట్టి వచ్చే పైసలు రాలేదు, చేతులు ఆడలేదు. ధాన్యం కొన్న నాదుడు లేడు, తడిసిపోయిన ధాన్యం రైస్ మిల్లర్లు తీసుకోమంటే అడిగిన నాదుడు లేడు, పట్టించుకున్న నాదుడు లేడు. ఇప్పటికి కూడా కొంతమంది రైతుల దగ్గర ధాన్యం ఆగిపోయి ఉంది, రైస్ మిల్లర్లు తీసుకోక స్టాక్ వేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అకాల వర్షాల వల్ల ఇబ్బందులు పడితే ప్రయాణం చేసిన ఇవాళ మనకి ఉద్యమ నేపథ్యం ఉన్నా, అన్ని రకాల వనరులున్నా,
అన్ని రకాలుగా శక్తి ఉన్న ఇంతమంది క్యాడర్ ఉన్న తర్వాత ఈ రోజుకి కేసులకి ఈ అధికారానికి భయపడతామా? అధికారం అనేది ఎన్నో రోజులు శాశ్వతం కాదు. ఆ రోజు నేను ఒంటరిగా ఉండి ప్రయాణం చేసినప్పుడు కూడా అధికారంలో ఉన్నోళ్లతోనే పోరాటం చేసిన మీ అందరికీ నేనేం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. 2004 నుంచి 2009 వరకు ప్రయాణం చేసినప్పుడు కానీ, 2009 నుంచి 2014 దాకా ప్రయాణం చేసినప్పుడు కానీ, 2014 నుంచి 18 దాకా ప్రయాణం చేసినప్పుడు కూడా, ఆ రోజు 2014 నుంచి 18 దాకా టీఆర్ఎస్ ప్రభుత్వం ముందు నేను టీడీపీలో ఉన్నా. 2009 నుంచి 14 దాకా కాంగ్రెస్ ప్రభుత్వం ముందు అయ్యాల టీడీపీలో ఉన్నా. అంతకుముందు మామూలుగా 2004 నుంచి 2009లో నేను కాంగ్రెస్లో ఉన్నా కానీ అధికారికంగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డికి నేను ప్రత్యర్థిని. నా మీద అనేక రకమైన రాజకీయ దాడులు జరిగినాయి, మీ అందరికీ ప్రత్యక్షంగా తెలిసిన విషయాలు. కాబట్టి భయం అనేది నా ఒంట్లో లేదు. వెనక ఎన్ను చూపించడం అనేది నా పుట్టుకలోనే లేదు. 100% ఏది ఏమైనా మళ్ళా రానున్న భవిష్యత్తులో ఈ కోదాడు గడ్డ మీద గులాబీ జెండా ఎగరేయటం. అయ్యాల 2018 ఎన్నికలప్పుడు కూడా ఏదో గెలిచిండు ఆయన, మళ్ళీ స్థానిక సంస్థలలో గెలుస్తారా అని చెప్పేసి దుష్ప్రచారం చేసే ప్రయత్నాలు అనేక రకంగా జరిగినాయి. కానీ కోదాడు చరిత్రలో మొలతాడు కట్టిన మీసం ఉన్న ఏ మొగోడు గెలవనట్టు 6 ఎంపీపీలు మీరు పోయి తెచ్చుకోరని చెప్పారు. ఎన్నికలలో గెలిచిన వెంటనే వచ్చే నెల నుంచి 4,000 వస్తాయి, ఈ నెల 2,000 వస్తాయి. మమ్మల్ని గెలిపిరు వచ్చే నెల నుంచే డిసెంబర్ నుంచి 4,000 పెన్షన్ వస్తుందని చెప్పారు. ఇంతవరకు అతి లేదు గతి లేదు. ఇటువంటి అనుభవాలున్న తెలంగాణ రైతాంగం కానీ, ప్రజానికం కానీ, వృద్ధులు కానీ, మహిళలు కానీ ఈరోజు తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారు. మనం మాత్రం ఏదో ఓటం పాలైనాం, పోలీస్ కేసులు పెడతారు, ఏదో ఇబ్బంది అవుతుందని చెప్పేసి మన నీడని చూసి మనమే భయపడే పరిస్థితి వస్తూ ఉంది. ఆ భయాన్ని వీడాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రజాస్వామ్యంలో ఇటువంటి పోరాటాలు ఎన్నో జరిగినాయి. అటువంటితో తెలంగాణలో పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ పార్టీ మన పార్టీ. ఈ పోలీస్ కేసులకు భయపడితే రాష్ట్రాన్ని సాధించుకోగలిగిన వాళ్ళ అవసరమే ఉన్నది. ఈరోజు సమాధానం ప్రజలకు చెప్పలేక, పెట్టిన గ్రామ సభల్ని రద్దు చేసుకోలేక ఏదో ఒక సమాధానం చెప్పడానికి ఏమైనా సమాధానం చెప్తున్నారు. గ్రామాలలోకి వచ్చి మీరు అరువులు ఎవరైతే ఉన్నారో అరువులు అందరూ అప్లై చేసుకున్న వాళ్ళ పేర్లు చదువుతామని అంటున్నారు. ఒకవైపు నిన్నటి వరకు అందిన సమాచారం ఏంది, అధికారుల దగ్గర నుంచి ప్రతి గ్రామానికి 30 రేషన్ కార్డులు వచ్చినాయి. ఈ 30 రేషన్ కార్డులు అరువులు అయిన వాళ్ళే, వీళ్ళకి ఇష్టము అని చెప్పారు. ఆ అరువులైన వాళ్ళ లిస్టు ప్రకటన జరిగింది. అందులో ఎవరి పేర్లు ఉన్నాయి? 5-10 ఎకరాలు ఉన్న రైతుకు వచ్చింది, ఉద్యోగం సద్యోగం ఉన్న ఉద్యోగస్తుడు కుటుంబానికి వచ్చింది, ఆల్రెడీ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మళ్ళీ రేషన్ కార్డు వచ్చింది, రేషన్ కార్డు లేని వాళ్ళకి, ఏరుబడ్డ వాళ్ళకి, కొత్త పెళ్ళైన వాళ్ళకి రేషన్ కార్డు లేవు. ఆ స్వతహాగా ఆ పౌర సరఫరాల శాఖ మంత్రిత్వాన్ని నిర్వహిస్తున్నది మన ఉత్తర కుమారుడే, ఉత్తమ్ కుమారుడు. ఉత్తుత్తి మాటలు చెప్పి ఇవాళ నీటిపారుదల శాఖ మంత్రి అని చెప్పుకుంటాడు. ఇరిగేషన్లో ఏడేడ ప్రాజెక్టులలో డబ్బులు వస్తాయని చెప్పేసి ఆ ప్రాజెక్టులలో డబ్బులు వచ్చే వాటి గురించి ఆలోచిస్తున్నాడు. కానీ ఈడ ఎండిపోయిన పొలాల గురించి ఆలోచించట్లే. వరదలు వచ్చి కట్టలు తెంపు. రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలోని నారా లోకేష్ జన్మదిన వేడుకలు. 42 కేజీల కేక్ ను కట్ చేసిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. 42 కేజీల కేక్ ను రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కట్ చేసి నారా లోకేష్ కి ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. యువగళం పేరుతో రాష్ట్రమంతా పాదయాత్ర చేసి యువతలో ఉత్తేజం కలిగించి ప్రజల ఆశీస్సులు పొందిన యువ నాయకుడు నారా లోకేష్ అని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. జన్మదినం నాడు కూడా కుటుంబానికి దూరంగా రాష్ట్ర ప్రజలే కుటుంబంగా వారి భవిష్యత్తే ధ్యేయంగా దావోస్ లో ప్రముఖ పారిశ్రామికవేత్తలతో, ఐటీ కంపెనీలతో చర్చలు జరుపుతూ రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఏదైతే నారా లోకేష్ ఆరోగ్య రక్షణ పేరుతో సేవా కార్యక్రమం ఉచిత శిబిరాలు నిర్వహిస్తున్నాడు. దాంట్లో చెప్పాలి నియోజకవర్గంలో ఉండే కార్యకర్తలందరం కార్యక్రమం చేసుకున్నాం. ఆనాడు తెలుగుదేశం పార్టీ అత్యంత కష్టాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను వేధిస్తున్న రోజుల్లో ప్రభుత్వాన్ని వ్యతిరేకించే ప్రశ్నించే గొంతుల్ని ప్రశ్నించే రోజుల్లో గారు ఒక్కవని గొంతుతో ఆంధ్ర రాష్ట్రం వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. ఒక్క మాట చెప్పాలంటే ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన ముఖ్యమంత్రికి నారా లోకేష్ గారి పాదయాత్ర, ఆ వేల కిలోమీటర్ల పాదయాత్ర నిరడుగు వేసింది. ఇలాంటి నారా లోకేష్ ఇలాంటి జన్మదినాలు మరింత జరుపుకోవాలని నారా లోకేష్ గారి శంషాబాద్ మండలంలోని అల్లికోల్ తాండా మాజీ సర్పంచ్ రాజు మీడియా ముందు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణలో ఎమ్మెల్యే ఎలక్షన్ అయ్యి సంవత్సరం అవుతుంది. ఇప్పటి వరకు గ్రామాలలో గ్రామ పంచాయతీకి సర్పంచ్ ఎన్నికలు లేకపోవడంతో గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడుతుంది. రోడ్లు ఊడ్చడానికి డ్రైనేజీ వ్యవస్థ, వివిధ సదుపాయాలు లేక గ్రామాలలో ఉన్న ప్రజలు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు గ్రామాలలో నిధులు వచ్చేటివని, ఇప్పుడు మాత్రం గ్రామాలలో అభివృద్ధి వ్యవస్థ కోసం నిధులు రాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనుక ప్రభుత్వం ఈ యొక్క సమస్యను గుర్తించి వెంబడే సర్పంచ్ ఎన్నికలను ఏర్పాటు చేయాలని అన్నారు. గ్రామాలలోని సర్పంచులు లేకపోతే ప్రజల సమస్యలు తీవ్రంగా ఉంటాయని అన్నారు. ప్రజల యొక్క సమస్యను తీర్చేది సర్పంచులే కాబట్టి తొందరగా సర్పంచ్ ఎన్నికలు ఏర్పాటు చేయాలని కోరారు. మన ఇంట్లో పిల్లలకు మన పక్కోళ్ళకు వీళ్ళకు ఎట్లా చూసుకుంటున్నామో అట్లే ఉంటుంది. ఒక గ్రామ పంచాయతీ కూడా అట్లే చూసుకోవాలి. ఎందుకంటే ఒక సర్పంచ్ ఉంటే మన ఊరికి మంచి ఉంటుంది. సర్పంచ్ లేకపోతే ఏమి కావు. సర్పంచ్ ఖచ్చితంగా ఎలక్షన్ కూడా ఖచ్చితంగా మాకు ఈ 2 నెలల లోపట్లనే దబ్బున ఎలక్షన్ కూడా కావాలి. మాకు ఎవరు వస్తారో మాకు సంబంధం లేదు, ఎవరన్నా రాని మాకు సంబంధం లేదు. ఎవరు వచ్చినా, నేను వచ్చినా, వేరే వచ్చినా, ఏ పార్టీ వచ్చినా, కాంగ్రెస్ వచ్చినా, బీజేపీ వచ్చినా మాకు తండకే వస్తారు. మా తండకే చేస్తారు సర్పంచ్, ఎవరికి చేయరు. వాళ్ళ పని తక్కువ చేస్తారు కానీ మా తండ సమస్యలు ఎక్కువ చేస్తారు. ఎందుకంటే ఆయన పేరు రావాలి కదా. పేరు రావాలంటే ఆయన సొంత డబ్బుతోనైనా ఖర్చు చేసి మా తండకు అభివృద్ధి చేస్తాడు. అందుకని నమస్కారం. ఓకే రైట్. అదే సంవత్సరం మాకు ఇప్పుడు వరకు పొడిగిస్తే మా గ్రామ పంచాయతీకి సిబ్బందికి ఏదైనా పనులు ఉంటే, ఏదైనా ఉంటే కానీ నిధులు కానీ ఏదైనా మా సొంత డబ్బుతో ఏవైనా మేము చేపిస్తుండే. అని ఇప్పుడు ఒక సంవత్సరం అయిపోయింది. గ్రామ పంచాయతీ పరిస్థితి ఎట్లా అయిందంటే, అప్పుడు ఎట్లా ఉండే 5 సంవత్సరం తర్వాత సర్పంచ్ కాకముందు ఎట్లా ఉండే, 5 సంవత్సరం ఎట్లా ఉండే, ఈ సంవత్సరంలో ఎట్లా అయిపోయింది మా తండా పరిస్థితి. ఎక్కడ అంటే అక్కడ విచ్చిడి వెళ్ళిగా ఏ పని అసలు ఏం లేదు. ఒక్క రోడ్డు అసలు మాకు ఏదైనా పని చేయాలంటే తండలో పోయి చేయాలంటే ఏదైనా ఎక్కడ మనం నిలబడేనికి కూడా అయితే లేదు. ఎందుకంటే అంతకుముందు మాకు ఎంత మంచిగా ఉంటుంటే ఆదర్శంగా ఊరు, చెట్లు కానీ మాకు రోడ్ల పొంటి చెట్లు మెట్లు మంచిగా ఉంటుండే. అని ఇప్పుడు చెక్ పవర్ తీసేసిన తర్వాత మేము ఏం చేయలేము. ఇప్పుడు మేము ఇప్పుడు పెట్టినామనుకో ఒక 50,000 ఒక 1,00,000 రూపాయలు ఏదైనా పనులకు, పైపులకు, మోటరీకు అవికి చెప్పినామనుకో అవి దబ్బున కూడా రావు. ఇంకోటి మన నిధులు ఇప్పుడు సంవత్సరం నిధులు అంతా రిటర్న్ వెళ్ళిపోయినాయి. ఎందుకంటే మాకు ఇవాళ అప్పులైనా అంటే మేము చెప్పలేము బాధలు ఉన్నాయి. ఆ సర్పంచ్ ఇలా మన తెలంగాణలో ఎన్ని సర్పంచ్ ఉన్నారో వాళ్ళ బాధలు చెప్పలేని బాధ. ఇంకా 2,300 గజాలు కంపెనీ నుంచి నేను పోరాడి అక్కడి నుంచి వాళ్ళకి చెప్పి మన గ్రామ పంచాయతీ కేటాయించినాం మనం. ఇంకోటి మదనపల్లి నుంచి మన తండకు రోడ్ వచ్చిందంటే నేను ఉన్నప్పుడే వచ్చింది. చెప్తూరు పెద్దోళ్ళు తెచ్చిరు, సర్పంచ్ ఏమున్నది పాత్ర, సర్పంచ్ ఏం లేదని అంటారు. కానీ నా పాత్ర ఒక సర్పంచ్ పాత్ర ఉంటేనే ఏదైనా ఉంటుంది. డైరెక్ట్ వచ్చి నాకు వచ్చి కలిసిరు. మదనపల్లి నుంచి ముందు నుంచి వెళ్తుందో అని చెప్పారు సార్ వాళ్ళు. కానీ నేను చెప్పిన సార్ మాకు వద్దు సార్, అక్కడ మా పొలాలు లేవు సార్,
మా మదనపల్లి నుంచి మా తండకు రావాలి సార్ అని, మదనపల్లి నుంచి మా తండకు రావాలి సార్, మా గరీబోళం సార్, మేము ఉన్న పొలాలకి 5 గుంటలు 10 గుంటలు ఉన్నాయి సార్, మా రోడ్ వస్తే మేము ఏదో మేము 1 గుంట 2 గుంటలు అమ్ముకొని మేము ఏదో మంచి ఉంటామని ఇవాళ మదనపల్లి నుంచి మన తండకు వచ్చిందంటే నా వల్లనే వచ్చింది. ఇంకోటి సారు మెట్రో సార్ అని ఎన్ఎస్ఎస్ రెడ్డి సార్ ఉన్నాడు, ఇంకోటి ఆ సార్తో కూడా సహకారం ఉన్నది. సార్ది కూడా సహకారం ఉంటేనే ఆ సార్ కూడా నేను కలిసి చెప్పిన సార్ మాకు చేయాలి, మీరు వచ్చిన నుంచి మాకు కూడా డెవలప్మెంట్ అయింది సార్, రోడ్ వచ్చినందుకు కూడా మాకు డెవలప్మెంట్ ఉంది. ఇంకోటి మాకు సార్ కూడా నేను సార్ కూడా అంటున్నా సార్, మాకు మదనపల్లి నుంచి మా తండకు రోడ్ పడినప్పుడు ఇంకోటి సార్ మీరు కనీసము మదనపల్లి నుంచి ఇప్పుడు వేసిపోయారు, వాళ్ళు డస్ట్ వేసిపోయారు, రోడ్లు వేసి చెప్పనా. గతంలో 10 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఎట్లా ఉందో పరిపాలన ఇప్పుడు కూడా అట్లే ఉన్నది. ఈ 6 పథకాలు చెప్పారు, 6 పథకాలు పోయినాయి, అవి కూడా లేవు. ఒకటి ఇది మనకు కరెంట్లది అయితే ఒక ఫ్రీ అయిపోయినది అనుకో, గ్యాస్ లేవు. మనకు రైతు బంధు చెప్పారు, వచ్చేటానికి వచ్చింది, రైతు బంధు కూడా వచ్చేటానికే వచ్చినాయి అవి. ఇంకోటి ఇల్లు ఇందరమ్మ ఇల్లు అంటారు, అవి ఇల్లు ఎప్పుడు వస్తాయో ఎప్పుడు రావో అవి మనం చెప్పలేం. ఎందుకంటే 5-6 చెప్పారు, 6 పథకాలు అవి అయినాకనే ఇంకోటి మనకు ఎంత చేయాలనో అంత చెప్పాలి ప్రజలకు కూడా. మనము ఓట్ల వెళ్ళినప్పుడు మనం ఎలక్షన్ అయినప్పుడు కూడా ఎలక్షన్లో కూడా అదే మాట చెప్పాలి, ఏం చెప్తామో అదే మాట నిలబెట్టుకోవాలి. ఏ పార్టీ అయినా సరే మనం ఒక 2 చెప్పినామనుకో 2 చెప్పుకోవాలి ప్రజలకు. మాకు ఎంత అవుతుంది అంత చెప్పుకోవాలి కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే 6 పథకాలు చెప్పారు, 6 ఏం లేవు మనకు. ఇవి మన కళ్యాణ లక్ష్మి చెప్పారు, 1,50,000 చెప్పారు, 1,50,000 రాలేవు. ఒక్క మనిషి కూడా మా తండాలు 5-6 పెళ్లిళ్ళు అయినాయి, ఏం లేవు. వాళ్ళు చెప్పారు 1 తులం బంగారం ఇస్తామన్నారు, మా కాంగ్రెస్ ప్రభుత్వం 1 తుల బంగారం ఇస్తామన్నారు, కానీ ఇవాళ వరకు 1 తులం బంగారం లేదు, 1/4 తుల బంగారం లేదు. అది ఎక్కడనో అది ఏం లేదు, అంత 0 అయిపోతున్నది. ఎందుకంటే ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు బాధ్యత తీసుకోవాలి. ఏ మీరు తండకు వచ్చి సమస్యలు చూసుకోవాలి. మన మండలం నుంచి అయినా సరే మన ఎవరైనా ఉండని మన తండలో రావు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర అధ్యక్షులు అండ్ ఎమ్మెల్సీ వరూరు కళ్యాణి ప్రెస్ మీట్. ఏకశిలా నగర్ ఘటనపై నాంపల్లి పార్టీ ఆఫీసులో ఈటెల రాజేందర్ ప్రెస్ మీట్. నల్గొండలో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్. మంత్రి లోకేష్ కు చిరు బర్త్డే విషెస్. చెక్ బౌన్స్ కేసులో రామ్ గోపాల్ వర్మకు 3 నెలల జైలు శిక్ష. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం.